మేము ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం. ఏమేమి తీసుకున్నాం, అసలు ఏం షాపింగ్కి వెళ్తున్నాం అని చూడాలనుకుంటే ఈ వీడియో చూసేసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి బ్లాగ్స్. ఇంకా బస్సు ఎలాగో ఫ్రీ బస్సే కదా అనేసి ఇంకా నేను అత్తయ్య పిన్ని ఆధార్ కార్డ్ పట్టుకొని కోదాడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్లీ కోదాడ బస్ స్టాండ్కి వచ్చాం. అసలు ఎందుకు మేము కోదాడ వచ్చామని అంటే, కొత్తగా కోదాడలో మాంగళ్య షాపింగ్ మాల్ అనేసి ఒకటి ఓపెన్ అయిందనమాట. ఇంకా దాంట్లో మనం శారీస్ చూడాలి కదా, అందులో ఆఫర్స్ ఉన్నాయంట, ఆషాఢం ఆఫర్స్. ఇంకొకసారి చూసి మంచిగా ఉంటే కొనుక్కుందాం అనేసి వెళ్ళాము. ఇప్పుడు మనం బస్ స్టాండ్ నుంచి మాంగళ్య షాపింగ్ మాల్ వరకు నడవాలన్నమాట. ఇంకా ఎండ కూడా కొంచెం తక్కువే ఉంది అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సండే కదా, ఫ్రెండ్షిప్ డే రోజు నాకు కూడా చిన్నపిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారనమాట. ఇక్కడ శారీస్ వచ్చేసి 120 రూపీస్ అంట. ఇంక ఇవి కట్టిన చీరలే అక్కడ అమ్ముతారు అనింది మా అత్తయ్య. ఇంకా అందుకే అంటే డైలీ వేర్కి నైట్ టైమ్స్ ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అన్నట్టుగా వెళ్ళామన్నమాట. దాంట్లో శారీస్ మాత్రం డిజైన్స్ అంత మంచిగా ఉంది, కానీ ఇంకా కట్టినట్టు అనిపించినాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకేం తీసుకోకుండా వచ్చేసాం. ఇక్కడ వెళ్ళేదారిలో ఇంకా ఎనర్జీ కోసం డ్రింక్ తాగుదాం ఏదో ఒకటి అని చెప్పేసి బాదం మిక్స్ ఉంటుంది కదా, ఇంకా ఆ బాదం మిక్స్ నేనొకటి పిన్ని ఒకటి తీసుకున్నాం. ఇంకా అత్తయ్య లెమన్ వాటర్ తీసుకుంది, అది తాగేసి ఇక్కడ వీళ్ళకి ఇంత ఏజ్డ్ పర్సన్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అక్కడ వాళ్ళకి బేకరీ ఉంది, ఇంకా జ్యూస్ సెంటర్ ఉంది, న్యూడిల్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఈ మూడు కూడా నడిపిస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది మాకు. ఇక్కడ చూడండి, మేము వచ్చింది మాంగళ్య, కానీ ఇక్కడ పీపీఆర్, జీవి మాల్, మాంగళ్య షాపింగ్ మాల్ మూడు కూడా షాపింగ్ మాల్స్ లైన్గా ఉన్నాయి. ఇంకా మాంగళ్యలో చూసిన వాళ్ళు జీవి మాల్కి వస్తున్నారు, జీవి మాల్లో చూసిన వాళ్ళు పీపీఆర్, మూడు కవర్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ కొనకపోయినా ఆ మూడు షాపింగ్ మాల్స్లో కూడా ఫుల్ రష్ ఉంది. ఇంకా అసలు కోదాడ వచ్చింది మెయిన్ రీజన్ మాంగళ్యలో ఏమేమి శారీస్ ఉన్నాయని చూడడానికి కాబట్టి ఇంకా ఫస్ట్ మాంగళ్యలోకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అది చూసుకున్న తర్వాత జీవి మాల్, పీపీఆర్లో చూద్దాము అన్నారు. ఇది రీసెంట్గా ఓపెన్ చేసిన మాల్ కాబట్టి ఇంకా డెకరేషన్ చేసినవి ఏమి తీసేయలేదు అనమాట. బయట లైటింగ్స్ అవన్నీ అలానే ఉన్నాయి. అవి నైట్ టైం వస్తే అవన్నీ మంచిగా ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. మాంగళ్య షాపింగ్ మాల్ కోదాడ మా హుజూర్ నగర్లో ఎప్పుడు పడుతుందో మాంగళ్య షాపింగ్ మాల్. రోజ్ ఫ్లవర్స్తో చూడండి ఎంత బాగా ఎంట్రన్స్లో డెకరేషన్ చేశారో. అవన్నీ ప్లాస్టిక్ వే, ఒరిజినల్ కాదు కానీ రియల్గా ఉన్నాయి కదా. మన కోదాడ మన మాంగళ్య. ఇప్పుడు వెళ్ళిపోదామా లోపలికి? ఏ మాటకు ఆ మాటే కానీ శారీస్ కలెక్షన్స్ మాత్రం అద్దరిపోయినాయి. ఇంకా దానికి తగ్గట్టు లైట్స్ కూడా అసలు శారీస్ మంచిగా కొడుతున్నాయి. అంటే ఇంకా లైట్స్ శారీస్ మీద పడి చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా అన్ని శారీస్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అనేసి చూసాము. 250 దగ్గర నుంచి ఉన్నాయి శారీస్. 250, 300 అట్లా ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. అంటే 500కి 2 శారీస్ అట్లా ఆఫర్స్ కూడా పెట్టారు. మంచిగా అనిపించినాయి. అంటే అవి 250కి వచ్చేలాగా అనిపించలేదు, మంచిగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే డ్రెస్సెస్ ఒక్కొక్కటి 1000కి తక్కువ లేదు, అన్ని 1000కి ఎక్కువే ఉన్నాయి. నాకు డ్రెస్సెస్ కొంచెం సాటిస్ఫై అనిపించలే. ఫస్ట్ టైం అనుకున్నా నేను, వామ్మో శారీస్ తీసుకుంటే 1000 పెట్టి 250వి రోజుకో చీర కట్టుకోవచ్చు అనిపించింది నాకు. ఇక్కడ జీవి మాల్కి వచ్చేసాం. మాంగళ్యాలో చూసిన తర్వాత ఇంకొక శారీ తీసుకుందామని అనుకున్నాం, ఫిక్స్ అయినాం. కానీ ఇంకా మళ్ళీ జీవి మాల్లో కూడా చూద్దాం కాస్ట్ ఎంత ఉంటుందో, అదే శారీస్ ఎలా ఉన్నాయో అనేసి జీవి మాల్కి వచ్చేసాం. మీకు షాపింగ్ మాల్స్లలో ఎంట్రన్స్లో ఒకటి ఏసీ లాగా ఉంటుంది కదా, అది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నేను ఎంట్రన్స్లో ఒక 2 minutes అయినా నిలబడతా ఏసీ కోసం, అంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ కూడా చీరలు చూసాము. మాంగళ్యలో కనిపించిన ఫేసెస్ సేమ్ జీవాల్లో కూడా కనిపించాయి. అంటే ఫేసెస్ అంటే అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లే ఇక్కడ కూడా మాకు చాలా మంది కనిపించారనమాట. ఇంకేముంది, కొనకపోయినా ఎవరు ఏం అనరు కదా. సో అందుకే ఇంకా జీవి మాల్లో శారీస్ తీసుకున్నాం, ఒక 2-3 తీసుకున్నాం జీవి మాల్లో. ఇప్పుడు పీపీఆర్కి వచ్చామన్నమాట. ఇంకా జీవి మాల్లో షాపింగ్ అయిపోయాక లాస్ట్ పెరిగింది పీపీఆర్ కదా. చూడండి వినాయకుడిని ఎంత మంచిగా పెట్టారో ముందు. పీపీఆర్లోనేమో శారీస్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అంటే ఎక్కువ మోడల్స్ లేవు. కానీ పీపీఆర్లో డ్రెస్సెస్ బాగుంటాయి, టాప్స్, ఇంకా త్రీ సెట్ కుర్తీస్ ఉంటాయి కదా, అవి అలా అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి పీపీఆర్లో. జీవి మాల్లో వచ్చేసి, మాంగళ్యాలో వచ్చేసి శారీస్ తక్కువ కాస్ట్కి ఉంటాయి, మళ్ళీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ శారీస్ సేమ్ మేము జీవి మాల్లో, మాంగళ్యాలో చూసాము. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఇంకా 3 shops తిరిగిన తర్వాత మాకు ఇష్టమైన శారీస్ ఒక 4, ఈ ముగ్గురు
ముగ్గురం కలిసి ఒక 6 కొనుక్కున్నాం అనమాట. 6 శారీస్ కొనుక్కొని ఏమైనా తిందామని చెప్పేసి బేకరీకి వచ్చేసామన్నమాట. నేనేమో చికెన్ న్యూడిల్స్ చెప్పా, పిన్ని అని అత్తయ్య మంచూరియా చెప్పారనమాట. ఇంకా మా న్యూడిల్స్ మంచూరియా వచ్చేసింది. ఇంకా నేను ఫోటో తీస్తుంటే అక్కడ సర్వ్ చేసే అంకుల్ ఫోటో తీసుకుంటుందంట, దగ్గరికి పెట్టండి అని చెప్పేసి దగ్గరికి పెట్టినాడు అనమాట. తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు అత్తయ్య వాళ్ళు కలిసారనమాట కోదాట్లో. ఇంకా వాళ్ళంతా మేము కలిసి అందరం హుజూర్ నగర్కి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.